రాష్ట్రంలో దశాబ్దాల చరిత్ర కలిగిన కోఆపరేటివ్ చక్కెర కర్మాగారాలను నిర్వీర్యం చేసి వాటి ఆస్తులను కొల్లగొట్టేందుకు కూటమి ప్రభుత్వం భారీ కుట్రకు తెరతీసిందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో మాజీ బూడి గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. చోడవరానికి సంబంధించినటువంటి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అటు చోడవరం నియోజకవర్గం, మాడుగుల నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 25,000 మంది రైతులు ఆధారపడి ఉన్నటువంటి ఫ్యాక్టరీ 2025 సీజన్లో దాదాపు 1,20,000 టన్నుల మేర చెరుకును తోలితే 30 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయిలు పెండింగ్ పెట్టి 6 కోట్ల రూపాయలు కార్మికులకు చెల్లించాల్సినటువంటి డబ్బు చెల్లించక దాదాపు సంవత్సరాల కాలంగా వారు తోలినటువంటి వారి కష్టానికి తగ్గ ఫలితాన్ని, వారు తోలినటువంటి చెరుక్కి డబ్బు చెల్లించమని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా సరే నేటికి కూడా స్పందించక మళ్ళీ దీని మీద కమిటీ నిర్ణయం తీసుకుంటుంది అన్నటువంటి పాయింట్ని పెట్టడం జరిగింది. దాంతోపాటు ఏడుకొప్పాక, తాండవ, అలాగే పక్క జిల్లాలో ఉన్నటువంటి భీమసింగ్ ఈ 3 ఫ్యాక్టరీస్ని లిక్విడేషన్ చేయడానికి ఇప్పటికే ఉన్నటువంటి తుంపాల షుగర్ ఫ్యాక్టరీ, చిత్తూరు, నెల్లూరు లాంటి ఫ్యాక్టరీస్ అన్నింటినీ కూడా కొన్ని కోర్టు కేసెస్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి సబ్జెక్ట్ టు ద రిజల్ట్ ఆఫ్ ద కోర్టు కేసెస్ వాటిని కూడా లిక్విడేషన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 6 షుగర్ ఫ్యాక్టరీలని లిక్విడేట్ చేయడానికి ఉన్నటువంటి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పేమెంట్ చేయాల్సినటువంటి పేమెంట్స్కి ఏమో కమిటీ ఆలోచన చేస్తుందని చెప్తూ ఈ ఉన్నటువంటి 6 షుగర్ ఫ్యాక్టరీలని ఏపీఐసి ద్వారా ఇప్పటికే దాని మీద ఉన్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఏపీఐసి పే చేయడానికి ఈ ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్ని కూడా ఏపీఐసి అమ్ముకునేటువంటి దానికి వీరు నిర్ణయం తీసుకుంటారని చెప్పి జీవో చెప్తా ఉంది. అసలు రైతుల తాలూకా వాటా, రైతుల తాలూకా కష్టం, రైతుల తాలూకా పెట్టుబడి, రైతుల తాలూకా చెమట, రైతుల తాలూకా హక్కుల్ని కాలు రాసేటువంటి హక్కుని ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని అడుగుతా ఉంది. కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ లో రైతులు వాటాదారులుగా ఉన్నారు, షేర్ హోల్డర్స్ గా ఉన్నారు. కనీసం ఒక జనరల్ బాడీ నిర్వహించరు. ఎవరైతే కావాల్సినటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి ఈ భూములన్నీ కూడా కట్టబెట్టే విధంగా నిర్ణయాన్ని తీసుకున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక గోవాడ షుగర్ ఫ్యాక్టరీ, ఈ గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఈ 24,000 మంది రైతులు కూడా చోడవరం నియోజకవర్గం, మాడుగుల నియోజకవర్గంలో ఉన్నటువంటి వారు అత్యధికం. పక్కనే ఉన్నటువంటి నర్సీపట్నానికి ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటు సబ్బవరం ప్రాంతానికి చెందినటువంటి రైతులు కూడా కొంతమంది ఉన్నారు. అయితే 2024లో చేసినటువంటి క్రషింగ్కి సుమారుగా రైతులకి చెల్లించవలసినటువంటి బకాయి, కార్మికుల జీతాలు ఈ రెండు కలిపి సుమారుగా 35 కోట్ల రూపాయలని 2 సంవత్సరాలుగా నేటికి కూడా చెల్లింపు జరగలేదు. అదే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా జనరల్ బాడీ మీటింగు జరిగేటప్పటికే మరి ప్రతి ఏడాది కూడా 5 సంవత్సరాల్లో సుమారుగా 90 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఫ్యాక్టరీ రైతులకి చెల్లించినటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఇదే విధంగా జనరల్ బాడీ మీటింగ్ రోజుకి పేమెంట్ ఇవ్వాలి. ఎందుకు 24 సెప్టెంబర్ నాటికి పూర్తి స్థాయిలో రైతులు చెల్లించవలసినటువంటి బకాయి కావచ్చు, కార్మికుల జీతాలు కావచ్చు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేశారు. జనరల్ బాడీ మీటింగ్లో మేమందరం కూడా రైతులు చెల్లించవలసినటువంటి బకాయిలు చెల్లించండి. గడిచిన ప్రభుత్వం 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 90 కోట్ల రూపాయలని ఉచితంగా ఇచ్చి రైతులను ఆదుకున్నారు, ఫ్యాక్టరీని ఆదుకున్నారు. అలాగే ఈ రోజు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి లక్కీగా ఆయన వచ్చిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అదే తుంపాల ఫ్యాక్టరీని క్రషింగ్ చేసినటువంటి ఘనత ఉంది. చంద్రబాబు మూసేసినటువంటి ఫ్యాక్టరీని ఓపెన్ చేసి, తాండా ఫ్యాక్టరీని ఓపెన్ చేసి క్రషింగ్ చేసినటువంటి ఘనత ఉంది. ఏటుకొప్పాక ఫ్యాక్టరీ, అలాగే చోడవరం చక్కెర కర్మాగారం, భీమసింగ్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి హయాంలోనే సక్సెస్ఫుల్గా నడిచినటువంటి కార్యక్రమాలు. తర్వాత దురదృష్టం, ఈ బాబు పదవిలోకి వచ్చాడు,
అవన్నీ సిక్ అండ్ డిసీజ్ కింద మళ్ళీ మారిపోయాయి. మేము ఆ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఈరోజు మంత్రులుగా పనిచేసినటువంటి అమర్గాని, ముత్యాలనాయుడు కానీ వీళ్ళందరూ కూడా క్యాబినెట్లు ఉన్నప్పుడు, ప్రభుత్వంలో భాగస్వాములకు ఉన్నప్పుడు కూడా ఏటుకొప్పక ఫ్యాక్టరీ 2019, 2020 క్రషింగ్ చేసాం, 2020, 2021 చేసాం, 2021 సీజన్ కూడా కంప్లీట్ చేసాం. 3 సార్లు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే క్రషింగ్ జరిగినటువంటి ఘనత. అలాగే తాండవ ఫ్యాక్టరీ, తాండవ, ఏటుకొప్పక 2 ఫ్యాక్టరీలు కూడా అదే సీజన్లో క్రషింగ్ చేసాం. భీమ్సింగ్ అనేది మాత్రం ఎటు ఒక ఏడాది ముందు మూసేసిన పరిస్థితి. అది ఏంటి, జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఆ జనరల్ బాడీ మీటింగ్లో భీమ్సింగ్ ఫ్యాక్టరీ కూడా కోఆపరేటివ్ ఫ్యాక్టరీ అయినా ఆ రైతులందరూ సమ్మతితో జనరల్ బాడీ మీటింగ్ పెట్టి దీనికి మరొక యాన్సిలరీ యూనిట్ కింద, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కింద ఏదైనా చేసి ఆ రైతాంగాన్ని మేలు చేయాలని. ఎందుకంటే కోఆపరేటివ్ వ్యవస్థని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పరం చేయడం కానీ, ప్రైవేట్ పరం చేయాలన్నా ఆ షేర్ హోల్డర్స్గా ఉన్నటువంటి రైతులతో జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేసి అప్పుడు ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఆ నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ నిన్న ఏం చేశారు, జీవో నెంబర్ 1594 డేటెడ్ 11/8 11th డేట్ని జీవో ఉటాటన చేసి ఏపీఎస్సీకి అప్పచెప్పేస్తారట. ఎవరు అప్పచెప్పేస్తారు? రైతులు గాజులు చూడుకుంటున్నారా? మీరు రైతాంగానికి, రైతు పొట్టగొట్టడానికి రైతులు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. రైతుకి మేలు చేయవలసింది పోయి రైతుకి ఏమో వెన్నుపోటు పొడిస్తారా? మామకి వెన్నుపోటు పొడిస్తారు, ప్రజలకి యూత్కి అందరికీ వెన్నుపోటు పొడిచారు. రైతులకి మరొకసారి వెన్నుపోటు పడడం కోసం ఈరోజు కంకణం కట్టుకున్నారా మీరు? సబ్ కమిటీ వేశారట. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో సబ్ కమిటీ వేశారు. అమరు ఆ రోజు